Hello friends, welcome back to our channel. ఫ్రెండ్స్ ఇక మనం వాళ్ళకి వెళ్తే ఈ వ్లాగ్లో మనమైతే వెస్ట్ బైపాస్ ఉంది కదా, వెస్ట్ బైపాస్ కొండపావులు దగ్గర నుంచి మనం విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్ వరకు వెళ్ళబోతున్నాం. ఎలా వెళ్తాం అనేది మీకు మ్యాప్ వ్యూలో చూపిస్తున్నాను. అదంత ఎగ్జాక్ట్గా ఉండకపోవచ్చు, కానీ రూట్ అయితే అలానే ఉంటుంది. చాలా అడ్వెంచరస్గా ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు వీడియోని లైక్ చేయండి. లైక్ చేశాక మనం ఇక రైడ్లోకి వెళ్దాం. రైడ్ వ్యూలోకి వెళ్ళిన తర్వాత మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం అండ్ ఎలా వెళ్తాం అనేది మీరు క్లియర్ కట్గా తెలుసుకుంటారు. మనమైతే రైడ్ని స్టార్ట్ చేస్తాం. మరి మనం మన వెస్ట్ బైపాస్ని చూసాం కదా, ఇక్కడ నుంచి మనకు ముందుకు వెళ్ళే దారే తెలియదు. ఇంకా మనం వెళ్ళాల్సింది వెనక్కే కాబట్టి ఎలా వెళ్ళాలో నాకే తెలియదు. కానీ నిన్న అడిగా కదా ఎలా వెళ్ళాలని చెప్పేసి, ఆ బ్రదర్ అయితే వెళ్ళాలని చెప్పారు. అందుకని చెప్పి నేను అయితే వెళ్తున్నాను. దారి నాకు తెలియదు, కానీ నెతుక్కుంటూ వెళ్ళాలి. అదే ఒక అడ్వెంచరస్గా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఒక జంక్షన్ వచ్చింది. ఇప్పుడు ఎటు వెళ్ళాలని మనకు ఐడియా లేదు. అందువల్ల మనమైతే ఎవరిని అడగాలి కాబట్టి నేనైతే వెయిట్ చేస్తున్నాను ఎవరు వస్తారని చెప్పి. అటు నుంచి ట్రాక్టర్ వస్తుంది, ఆయన్ని అయితే మనం దారి అయితే అడుగుదాం. అన్న విజయవాడ ఎలా వెళ్ళాలి? అన్న విజయవాడ ఎలా వెళ్ళాలి? విజయవాడ అలా ఏం లేదా? దారి బాగానే ఉంది. రోడ్ ఇలాగేనా? థ్యాంక్స్ అన్న. బ్రో దారి చెప్పిన తర్వాత నేనైతే చాలా సీరియస్గా ఈ రూట్లో వెళ్ళిపోతున్నాను. దారి అయితే నాకు తెలియదు, కానీ నేను చేరాల్సిన గమ్యాన్ని నన్ను చేరుస్తారని నమ్మకంతో నేనైతే వెళ్తున్నాను. వెళ్ళే దారిలో నాకు లెఫ్ట్లో చెరువు కనిపిస్తుంది చూసారా, అక్కడ నాకైతే కొంగలా కనిపించాయి, కానీ ఇవి కలవ పువ్వులు. ఇంకా వెళ్తుంటే అక్కడ ఒక బాతు కనిపించింది, చాలా బాగుంది. మీకు చూపిద్దామని చెప్పేసి నేను వీడియో తీశాను, చూడండి. ఆ బాతుని చూసిన తర్వాత నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం బయట ఒక బాతుని చూడడం. జూలో చాలాసార్లు చూసాం, కానీ బయట చూడడం ఫస్ట్ టైం. చాలా బాగా అనిపించింది. అది సడన్గా లోపల కూడా వెళ్ళిపోయింది. చాలా బాగుండింది ఆ టైంలో అయితే. ఇప్పుడు మనమైతే ఇంకా ముందుకు వెళ్తున్నాం. ముందుకు వెళ్ళి కొండపావులూరు వచ్చాం. ఈ కొండపావులూరు నుంచి మనం ముందుకు వెళ్ళాలలో మళ్ళీ అడుగుదాం. మరి కల తాత విజయవాడ వెళ్ళాలి. విజయవాడ ఈ గొట్టంలో. థ్యాంక్స్ తాత. నేను యాక్చువల్గా ఇక్కడ అడగకపోయి ఉంటే రాంగ్ రూట్లో వెళ్ళిపోయేవాడిని, ఎటో వెళ్ళిపోయేవాడిని. కానీ ఇక్కడ అడగడం వల్ల దారే తెలిసిందే. కానీ తాతగారు చెప్పిన రూట్లో నేను వెళ్తున్నప్పుడు నాకు 2 నిమిషాలు బుర్ర పాడైపోయింది. ఎందుకంటే నేను వెళ్తుంది మొత్తం ఒక మట్టి రోడ్లోని. అసలు ఇలా రోడ్డు ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా సీరియస్గా వెళ్ళిపోతున్నాను. 2 నిమిషాలు ఆలోచించాను కరెక్టా కాదా అని చెప్పి. ఏదైతే అదైందని చెప్పి జెట్ స్పీడ్తో దూసుకెళ్ళిపోతున్నాను. దూసుకెళ్తున్నప్పుడు నాకైతే అక్కడ ఒక క్వారీ కనిపించింది. వామ్మో ఏంటిది, ఏదో ఫైట్ సీన్ వచ్చేలా ఉంది అనిపించింది. కానీ అలా ఏం లేదు, అసలు మనుషులే లేరు అక్కడ చుట్టుపక్కల ఎక్కడ. కానీ ఇలాంటి రోడ్లో నైట్ టైం జర్నీ చేస్తే మాత్రం చాలా చాలా రిస్క్. ఆ లోకల్ వాళ్ళు తప్ప బయట ఎవరు వెళ్ళినా కూడా ఇరుక్కుపోతారు ఖచ్చితంగా. ఈ లెఫ్ట్లో క్వారీ ఉంది. ఇక్కడ నుంచి మనం ఇంకా ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్తేనే మనం విజయవాడ వెళ్తాం. లేకపోతే ఈ క్వారీ చూసుకుని ఇక్కడ ఆగామంటే ఇక్కడే ఉండిపోతాం. కానీ ఈ క్వారీ చూడడానికి వర్క్ అవుతున్నట్టు ఉంది. అక్కడ తవ్వుతున్నట్టున్నారు. చూస్తున్నారు కదా, ఫ్రెష్గా రాళ్ళు పడినట్టు ఉన్నాయి. ఈ లెఫ్ట్లో కూడా కొన్ని రాళ్ళు అయితే ఉన్నాయి. ఇంకా మనం ముందుకు వెళ్తున్నప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేసి ఉంటే స్టార్టింగ్లో మనం ట్రాక్టర్లో అడ్రస్ వెళ్ళినప్పుడు స్కూటీ అతను వెళ్ళారు చూసారా, ఆయన ముందు వెళ్తున్నారు. ఆయన చూసిన తర్వాత ఓకేలే కరెక్ట్గానే వెళ్తున్నాం అని చెప్పేసి నేనైతే అలా ముందుకు వెళ్తున్నాను. ఇలా వెళ్తున్నప్పుడు నా టైర్ అయితే స్లిప్ అయింది చూసారా, బైక్ స్కిడ్ అని అనిపించింది. మట్టి రోడ్ కదా, నేను వెళ్తున్న 20లో అయినా కూడా మరి బండి స్లిప్ అయితే అయింది. నాకు ఈ ఆఫ్ రోడింగ్ బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కంట్రోల్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ స్లిప్ అవుతుంది చూడండి, చూసారు అలా స్లిప్ అయిందో. అలా స్లిప్ అయినా మాత్రం మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, లేకపోతే భూమికి ముద్దెట్టేస్తాం. ఇసుక్కి గట్టెక్కిస్ చేయాల్సిందే. కానీ మనకున్న ఎక్స్పీరియన్స్ వల్ల మనమైతే తప్పించుకుంటున్నాం. కానీ ఇలా వెళ్ళడం చాలా రిస్క్. ఎందుకంటే మనకు తెలియని దారిలో తెలియకుండా వెళ్ళామంటే ఖచ్చితంగా ఇరుక్కుపోతామేమో అన్న ఒక చిన్న డౌట్ ఉంటుంది. కానీ మనకి అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి వెళ్ళిపోతున్నాం. చూస్తున్నారా, ఈ లెఫ్ట్లో 2 కార్లు ఆగే, కానీ మనుషులే కనబట్టలేదు.
అసలు ఆ కార్లు ఎందుకు ఆగాయి, అసలు ఆ మనుషులు ఎందుకు ఉన్నారో ఏం అర్థం కాలేదు నాకైతే. అయినా నేనైతే ముందుకు వెళ్తున్నాను. ఎవరైనా ఒక్క మనిషి కనిపించినా చాలు అడ్రస్ అడుగుదామని చెప్పి అలా వెళ్తున్న టైంలో నాకైతే ఆ లెఫ్ట్లో మనిషి కనిపించారు. ఆయన అడ్రస్ అడుగుదాం అనుకున్నాను, కానీ ఆయనతో బిజీలో ఉన్నాడు, ఎందుకులో డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి ఇంక ముందుకు వెళ్తున్న టైంలో రైట్లో మనిషి కనబడితే ఆయన అడిగాను అడ్రస్. అన్న విజయవాడ ఇదేనా? విజయవాడ అవునా? థ్యాంక్స్ అన్న. సో ఫైనల్గా బ్రదర్ చెప్పినట్టు విని మనం అయితే ముందుకైతే వెళ్తున్నాం. ఆ తర్వాత బైకులు మనకు వచ్చే ఇంకా నమ్ముకోవాల్సింది ఇటే రూట్ అని చెప్పి నేను ఇంకా కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను. కానీ మీరు అనుకోవచ్చు గూగుల్ మ్యాప్ యూజ్ చేయొచ్చు కదా, ఎందుకు ఇంత కష్టపడిపోవడం అని చెప్పి. ఇలాంటి రూట్లో మాత్రం గూగుల్ మ్యాప్ని అస్సలు యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఆ గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసుకుంటూ వెళ్ళామంటే ఖచ్చితంగా ఈ నీటిలోకి వెళ్ళిపోతాం. చాలాసార్లు నేను ఎక్స్పీరియన్స్ చేశాను అది. అందుకే నేను ఆ గూగుల్ మ్యాప్స్ యూజ్ చేయను, దారి అడిగితే వెళ్తాను. దారి అడగకుండా వెళ్తే మాత్రం ఖచ్చితంగా నేను ఇటొకటి వెళ్ళిపోతాను. గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసుకుని వెళ్తే 2 సార్లు దొరికిపోయాను అలాగా గూగుల్ మ్యాప్స్ వల్ల. అందువల్ల నేనైతే అడిగే వెళ్తాను అడ్రస్ని. వెళ్తున్న టైంలో మనం అయితే మెయిన్ రోడ్కి వచ్చాం. ఈ రోడ్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే ఖచ్చితంగా ముస్తాబాద్ వెళ్తాం. ముస్తాబాద్ నుంచి అలా మనం విజయవాడ వెళ్ళిపోవచ్చు అంట. ఇప్పుడు మనమైతే చెరువు పక్క నుంచి వెళ్తున్నాం. ఈ రైట్లో ఉంది కదా, అది చెరువు గట్టు. బాగుంది కదా, ఆ చెరువు కనిపిస్తే ఇంకా బాగున్నాను. కానీ ఏం చేస్తాం, గట్టేస్తారు. గట్టేయడం వల్ల మనం చెరువుని చూడలేకపోతున్నాం. కానీ ఈ గట్టు పక్క నుంచి వెళ్తున్నా కూడా చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. మరి చూస్తున్న మీకు అనిపిస్తుందో ఒక కామెంట్ చేసేయండి, వీడియోని కూడా లైక్ చేయండి. మనం అయితే ముస్తాబాద్ వచ్చాం. ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలో కనుక్కుందాం. అంకుల్ విజయవాడ ఎలా వెళ్ళాలి? విజయవాడ రోడ్డుకి వెళ్ళినాక స్టడీగా రోడ్డు ఉంటుంది. కొత్త దిగినాక స్టడీగా రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు ఆ బైపాస్ వెళ్ళింది, మొన్న బైపాస్ వస్తే వెళ్ళిపోతుంది. ఓకే నాకు అర్థం కాలేదు. అంకుల్ అయితే అడ్రస్ చెప్పారు కానీ నాకు అర్థం కాలేదు. ఏం చేయాలో అర్థం కాక సర్లే ముందుకెళ్దామని చెప్పి నేను చాలా సీరియస్గా ముందుకెళ్తున్నాను. రైట్లో చెరువు కనిపించింది, చాలా బాగుంది. ఇంకొంచెం ముందుకెళ్ళాక కంప్లీట్ అడ్రస్ అడుగుదాం అనుకుంటే ఇక నాకు బోర్డు కనిపించింది. లెఫ్ట్కి వెళ్తే కేసరపల్లి ముస్తాబాద్ అని చెప్పి. అయినా ఎందుకైనా మంచిదని చెప్పేసి కొంచెం ముందుకెళ్ళి ఇంకొక అతన్ని అయితే అడ్రస్ అడిగాను. ఆయన కొంచెం క్లియర్గానే చెప్పారు. ఏం చెప్పారు మీరు వినండి. అన్న విజయవాడ ఎటు వెళ్ళాలి? విజయవాడ ఏంటన్నా? ఫ్లైఓవర్ దగ్గర రావాలనుకోండి, ఇంకెళ్ళి ఇలా దగ్గర ఇలా దగ్గర ఇలా దగ్గర ఇలా దగ్గర రైట్ తీసుకోవాలా? ఓకే ఓకే థ్యాంక్స్. అన్న అయితే బాగానే అడ్రస్ చెప్పాడు కానీ నాకు రైట్ తీసుకోవాలని చెప్పారు. ఆ రైట్ ఎక్కడ తీసుకోవాలో నాకైతే తెలీదు. మరి ఇంకా మనం ముందుకు వెళ్దాం, ముందుకు వెళ్ళి చూద్దాం అని చెప్పి నేను చాలా సీరియస్గా వెళ్తున్న ప్రతిసారి చూస్తున్నా రైట్ తగులుతున్నాము అని చెప్పేసి. చిన్న చిన్న రైట్లు కనబడుతున్నాయి, ఆ రైట్ ఉందో లేదో నాకు తెలియక ముందుకు వెళ్ళిపోతున్నాను. సరేలే ఈసారి ఒకసారికి గూగుల్ మ్యాప్స్ యూజ్ చేద్దాం అని చెప్పేసి మొబైల్లో టైప్ చేశాను మనం ఎక్కడికైతే వెళ్ళాలో ఆ ప్లేస్ని. మరి విజయవాడ వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి మ్యాప్స్ యూజ్ చేసే ప్రాబ్లం లేదు అనుకున్నా. మ్యాప్స్ చెక్ చేద్దాం, ఓకే అయితే వెళ్దాం, లేకపోతే ఎవరిని అడుగుదాం అనుకున్నాను మళ్ళీ. అందుకని చెప్పేసి మనం ముందుకు వెళ్తున్నాం. ఆ టైంలోనే మన మొబైల్ తీసి మ్యాప్స్ కూడా సెర్చ్ చేస్తున్నాను. కొంచెం ఇబ్బందిగా ఉండడం వల్ల బండి పక్కన చెక్ చేశాను. చెక్ చేస్తే తెలిసింది మనం రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతున్నాం అని చెప్పి. ఇదిగోండి మన మొబైల్ ఓపెన్ చేసి మనమైతే మ్యాప్స్ ఉన్నాయి కదా, గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేశాను. దీన్ని మనం కొన్నిసార్లు నమ్మకూడదు. ఘాట్ రోడ్లోని అలాంటి చోట్ల, ఇలాంటి విలేజెస్లో మాత్రం కొంచెం ఏమైనా ప్రాబ్లమే, కానీ ఘాట్ రోడ్లో నమ్మామంటే అంతే సంగతే. మీలో ఎవరికైనా ఎప్పుడైనా గూగుల్ మ్యాప్స్ హ్యాండిల్ ఇస్తే కామెంట్ చేసేయండి. ఇప్పుడు మనం అయితే గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తాం, ఎలా వెళ్ళాలని చెక్ చేస్తున్న టైంలో మనకి అర్థమైంది ఏంటంటే ముందుకెళ్ళి రైట్ తీసుకోవాలని చెప్పి. అయితే చూస్తున్నారు కదా, మరి మనం ముందుకెళ్ళి రైట్ తీసుకుందాం. ఇప్పుడు రెడీ అయిపోతున్నాం ముందుకెళ్ళడానికి. వెళ్తున్న టైంలో నాకు ఇంకోటి తెలిసింది ఏంటంటే నేను రాంగ్ రూట్లో వెళ్తున్నాను అని చెప్పేసి నాకు అర్థమైపోయింది. యూటర్న్ తీసుకుని వెనక్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలని చెప్పి. అప్పుడు ఇంకా నేను చాలా సీరియస్గా యూటర్న్ తీసుకొని వెనక్కి అయితే వెళ్ళాను. కానీ యూటర్న్ తీసుకోవడం చాలా డిఫరెంట్గా ఉంది. ట్రాక్టర్ మనకో సాగినట్టు అలా ఆగాడు. ఆ ట్రాక్టర్ చుట్టాల యూటర్న్ తీసుకుని మనం అయితే ముందుకెళ్ళి ఈ లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్గా విజయవాడ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అంటే విజయవాడ ఐఆర్ఆర్ ఉంటుంది, ఇన్నర్ రింగ్ రోడ్ అనుకుంటాం మరి అది. ఆ రోడ్ దాకా వెళ్తాం, అక్కడ నుంచి ఫ్లైఓవర్ వస్తుంది, ఆ ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్ళిపోవటమే. ఇక్కడ చూసారా ఈ రైట్లో కూడా చెరువు ఉంది, చాలా బాగుంది కదా. మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి.
ఇందా నేను అనుకున్నాను చెరువు పక్క నుంచి చెరువు చూసుకుంటే వెళ్తే చాలా బాగుంటుందని చెప్పేసి. ఇప్పుడు మనకు ఆ అవకాశం దక్కింది. వెళ్తున్నప్పుడు నాకైతే ఓ రేంజ్ ఫీల్ ఉంది, కానీ చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. ఇలా వెళ్తున్నప్పుడు మన మీదకి వెహికల్స్ చాలా వచ్చేస్తుండేవి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఇంకో రోడ్డు వచ్చింది, ఆ రోడ్లో మిక్స్ అయ్యాను. ఇక్కడ నుంచి ఒకటే రోడ్డు, ఇంకా వెళ్ళిపోవడమే జమ్మని. కానీ చెరువు ఆ పక్కన ఉండడం చాలా బాగుంది. ఇంకా చెరువు మనకు కనబడుతుంది, లైట్గా గట్టు ఉందంతే, కానీ ఆ చెరువు చూసుకుంటూ వెళ్తుంటే చాలా బాగుంది. నిన్న పెట్టిన వెస్ట్ బైపాస్ వీడియోకి అయితే మంచి రీచ్ వచ్చింది, దానికి మరి మంచి హ్యాపీ. మనమైతే ఈ వీడియో కూడా అలాంటి రీచ్ వస్తుంది అనుకుంటున్నాను. అండ్ తొందరలోనే మీరు అడిగిన ప్రతి బ్లాగ్ని చేస్తాను. మీరు అడిగిన ప్రతి బ్లాగ్ నేను చేయాలంటే నేను మళ్ళీ విజయవాడ వెళ్ళాలి. ఈసారి విజయవాడ వచ్చినప్పుడు చాలామంది కలుద్దాం అనుకుంటున్నాను. సో మరి విజయవాడలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కామెంట్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళందరినీ నేను నెక్స్ట్ టైం వచ్చినట్టు కలిసే వెళ్తాను. ఒక చిన్న మీటప్లో పెట్టుకుందాం. అండ్ ఇంకా విజయవాడలో ఏ ప్లేసెస్ కవర్ చేయాలి కూడా ముందు కామెంట్ చేసేయండి. నేను దాన్ని బట్టి ప్లాన్ చేసుకొని ఆ వీడియోస్ని చేయడానికి వస్తాను. మరి కామెంట్ చేస్తారనుకుంటున్నా. ఇంకా నేను వెళ్తున్నప్పుడు నాకైతే ఒక కంపెనీ కనిపించింది, అక్కడ పెద్ద ట్రక్స్ అయితే ఉన్నాయి. నాకు తెలిసింది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లేకపోతే ఓన్లీ గోడౌన్ నాకు అర్థం కాలేదు, ఎందుకంటే చాలా వెహికల్స్ ఉన్నాయి పార్క్ చేసి. మరి మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ లెఫ్ట్లో కనబడుతుంది చూసారా, ఇది ఒక చిన్న గోడౌన్ అనిపించింది. కానీ ఇంకా ముందుకు వెళ్తే నాకైతే చాలా ట్రక్స్ కనిపించాయి. ఆ ట్రక్స్ మీకు చూపిస్తాను, మీకు తెలిసింది కామెంట్ చేయండి. ఈ రైట్లో అయితే చాలా ప్లెయిన్గా ఉంది ల్యాండ్ అయితే. ఇదిగోండి ఈ లెఫ్ట్లో చూసారా 3 ట్రక్ లాగా ఉన్నాయి. అలా ముందుకెళ్ళే కొద్దీ మనకి వరుస పెట్టి ట్రక్లు అయితే ఆగున్నాయి. ఆ ట్రక్లు ఏంటనేవి మీరే చూసి చెప్పాలి. మరి ఆ ట్రక్లు ఎందుకు ఆగున్నాయి, అండ్ అది గోడౌనా లేకపోతే అది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని చెప్పేసి. మరి చూద్దాం ఎవరేం చెప్తారో. ఇక్కడ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి, వరుసగా ట్రక్లు అయితే. నేను షాక్ అయ్యి చూసి ఫస్ట్ అయితే ఏంటి ఇన్ని ట్రక్లు ఉన్నాయని చెప్పేసి. అది కూడా ముందు కనిపిస్తుంది చూసారా, ట్రక్లు వరుసగా ఉన్నాయి. ఇదిగోండి కొత్త ట్రక్లు ఇవన్నీ, వరుసగా ట్రక్లు వరుస పెట్టి పార్క్ చేసి ఉన్నాయి. ఆ లోపలైతే ఇంకా చాలా ట్రక్స్ ఉన్నాయి. మరి ఈ ట్రక్స్ ఏంటనేది మీరే చెప్పాలి, ఎందుకంటే మనం ఫస్ట్ టైం ఈ రూట్లో రావడం. ఈ రోడ్లో నేను ఇప్పుడు దాకా ఎప్పుడు ట్రావెల్ చేయలేదు, ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాను. ఆ లెఫ్ట్లో మొత్తం చాలా పెద్దగా ఉన్నాయి, గోడౌన్లో కనిపిస్తున్నాయి. కానీ ఏదో చిన్న ఆశ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏమో అని చెప్పేసి, అంతకుమించేం కాదు. మరి కామెంట్ చేస్తారనుకుంటున్నా. ఈ లెఫ్ట్ సైడ్లో అయితే హుండై సర్వీస్ సెంటర్ ఉన్నట్టుంది, అక్కడ హుండై షోరూమ్ కూడా ఉంది చూసారు కదా. నేనైతే హుండై కార్లని రివ్యూ చేస్తూ ఉంటాను కొన్ని కార్లని. మరి మీరు కనుక ఆ వీడియోస్ చూడడానికి కూడా మన ఛానల్లో ఉంటే చూసేయండి. నేనైతే క్రెటాది, వెర్నాది, ఎక్స్టర్ది, గ్రాండ్ ఐటెంది చేశాను. మీరు కనుక చూడాలనుకుంటే చూసేయండి. మరి మనమైతే వెళ్తున్నాం దారిలో, ఇదే దారి ఎందుకంటే మ్యాప్స్ ఇదే చూపిస్తుంది. అలానే మనకి వెళ్ళే రూట్ ఇదే ఉంది, ఇంతకు మించి ఏం లేదు నాకు అనిపించలేదు వెళ్ళే రూట్ అయితే. కానీ ఇక్కడ రైట్ తీసుకోమని చెప్తుంది. స్ట్రైట్గా రోడ్డు ఉందాం అనుకున్నాను, కానీ వెళ్ళాకే తెలిసింది స్ట్రైట్గా రోడ్ ఏం లేదు, రైట్ అని చెప్పేసి. చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఈ రోడ్డు మాత్రం అంత బాగోలేదు, అక్కడక్కడ పాట్ హోల్స్ ఉన్నాయి. ఇలాంటి రోడ్లు కూడా ఉన్నాయి. ఈ రోడ్లు కూడా డెవలప్ చేస్తారు ఖచ్చితంగా, ఎందుకంటే కొన్ని రోడ్లు డెవలప్ చేశారనుకోండి మొత్తం కనెక్టివిటీ బాగోదు. కాబట్టి కనెక్టివిటీ పెంచడానికైనా ఈ రోడ్స్ అన్ని డెవలప్ చేస్తారనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయాలి. ఇంక మనం ముందుకు వెళ్ళి చూస్తే మనకి ఒక ఫ్లైఓవర్ స్టార్ట్ అయ్యింది. ఈ ఫ్లైఓవర్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తామంటే ఇన్నర్ హోటల్ ఉంది కదా, అక్కడికైతే వెళ్ళిపోతాం. ఈ రైట్లోకి వెళ్తే మనమైతే మళ్ళీ మనం బెజవాడ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు అనుకుంటున్నాను నేనైతే. కానీ చూడాలి ఎలా వెళ్తున్నది. ఈ రూట్లోకి వెళ్దాం కొంచెం రిస్క్ అని చెప్పి నేను లెఫ్ట్కి వెళ్తున్నాను, ఎందుకంటే అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి నేనైతే. అందుకని చెప్పేసి నేను ఈ రూట్లో వెళ్తున్నాను అనమాట. మరి ఇక మనమైతే ఇంకా ఫ్లైఓవర్ ఎక్కి వెళ్ళిపోవటమే. ఈ ఫ్లైఓవర్ నుంచి నేను వెళ్ళాల్సిన ప్లేస్కి ఎలా వెళ్ళాను అనేది తొందరగా ఒక బ్లాగే చేస్తాను. రేపైతే అమ్మవారి బ్లాగ్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూస్తారనుకుంటున్నాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ మీకు ఈ రైడ్ అడ్వెంచరస్గా అనిపించిందని నేను అనుకుంటున్నాను. అడ్వెంచరస్తో కాదు మీకే తెలియాలి, మీరే కామెంట్ చేసి చెప్పాలి. అలా చెప్తేనే మనకు తెలుస్తుంది ఎలా ఉంది రైడ్ అనేది. మరి ఇక్కడితో నేనైతే ఈ వీడియోని ఎండ్ చేయబోతున్నాను. మరి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అండ్ మన ఛానల్లో ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీరు బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి, అప్పుడే మన వీడియో పెట్టగానే మీకు వస్తుంది, మీరు చూసేయచ్చు. మరి చివరి దాకా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, హ్యావ్ ఏ హ్యాపీ రైడ్.